వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సో పుష్ప 2 మేనియా ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలోని పాటలు కూడా ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. పుష్ప 1 సాంగ్స్ ఆ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అంటే సీక్వెల్గా వస్తున్నటువంటి పుష్ప 2 కూడా మ్యూజిక్, ఆ సాంగ్స్ అనేవి కూడా పెద్ద ప్లస్ అవుతున్నాయని చెప్పేసి మనకి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి పాటలు అన్నీ కూడా ఆ సినిమా హైప్ని పెంచేసాయని చెప్పాలి. అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి అలాగే పార్ట్ 1లో ఊ అంటావా మావా అనే వైరల్ సాంగ్ ఏదైతే ఉందో, సూపర్ డూపర్ హిట్ సాంగ్ అయితే ఉందో దానికి కూడా పనిచేసినటువంటి కొరియోగ్రాఫర్ ఇప్పుడు మన ముందున్నారు. ఆయన విజయ్ పొలాకి. సో ఒక ఢీ కంటెస్టెంట్గా మనకు పరిచయమై మొదట టీవీ నుంచి ఆ తర్వాత ఇప్పుడు మాస్టర్గా, డ్యాన్స్ మాస్టర్గా చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ పేరు తెచ్చుకున్నటువంటి విజయ్ పొలాకి ఆయన పుష్పకి సంబంధించినటువంటి అనుభవాల్ని, ఆ పాటల అనుభవాల్ని, అలాగే ఆయన కెరీర్కి సంబంధించిన విశేషాలని మనతో పంచుకోబోతున్నారు. హలో విజయ్ గారు. హాయ్ సార్. కంగ్రాచ్యులేషన్స్. సో మీ పుష్ప పాట అంటే ఈ సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే టైటిల్ సాంగ్ అది. సో ఆ టైటిల్ సాంగ్కి మీరు ఇచ్చినటువంటి కొరియోగ్రఫీ సో చాలా మంచి పేరు తెచ్చుకుంది. అలాగే మీరు ఒక జాతర పాటకు కూడా కొరియోగ్రఫీ చేశా అని చెప్పి నిన్న కూడా ఈవెంట్లో కూడా మీరు చెప్పారు. జాతర పాట అదిరిపోద్దని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా మరింత ఆ పాట కోసం ఎదురు చూసేలా చేస్తున్నారు. సో ఎందుకని మీ పాటని హైడ్ చేశారు? ఎందుకని జాతర పాటని ఎందుకని ముందుగా రాకుండా? డెఫినెట్గా మీరు అందరు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు సార్. అది చూసినప్పుడు అందరూ ఒక అంటే ఒక జోన్లోకి వెళ్ళిపోతారు సార్ ఆ సాంగ్ చూసినప్పుడు. ఓకే. అంటే పుష్ప 2కి సంబంధించి జాతర అనే సీక్వెన్స్ ఏదైతే మొదట వాళ్ళు ఫస్ట్ చిన్న టీజర్ ఏదైతే రిలీజ్ చేశారో, ఆయన శారీ కట్టుకొని మొత్తం ముఖానికి కలర్స్ వేసుకొని ఒక డిఫరెంట్ లుక్లోకి ఆయన ఏదైతే వచ్చారో అది సినిమాకి చాలా కీలకమైనటువంటి ఎపిసోడ్ అని చెప్పేసి ముందుగానే తెలుస్తూ ఉంది మన అందరికీ కూడా. సో అది ఎప్పుడు వస్తుంది ఏంటి సినిమాలో మాకైతే తెలియదు కానీ బట్ అంటే ఒక సాంగ్ కూడా దాంట్లో అంటే మనకి ఏదైతే గ్లింప్స్ వచ్చిందో అదే టీజర్లో అక్కడే వస్తుందా మీరు చేసినటువంటి ఆ జాతర పాట అనేది? ఓకే. అంటే దానికి ఏదన్నా కాన్సెప్ట్ ఉందంటారా ఆ జాతర పాటకి ప్రామినెన్స్ ఏమన్నా? డెఫినెట్గా మీరు అందరు December 5th ఇంకొక 2-3 days లో చూస్తారు. మీరు 2 రోజులు అదే సార్. ఇంకా చెప్పాలంటే రేపు రాత్రికే షో పడిపోబోతుంది 9:30కి. రేపు రాత్రికే 4th night అందరు చూస్తారు. మొత్తం ప్రపంచం అంతా ఆ సినిమాని ఆదరిస్తారు సార్. అంత బాగుంటది. మా సుక్కు సార్ని మీరు బిఫోర్ పుష్పని ఆఫ్టర్ పుష్ప 2.0 చూస్తారు సార్. అదే యాక్చువల్గా ఆయన రంగస్థలంతో ఒక రేంజ్కి వెళ్ళిపోయారు. పుష్ప 1 తోటేమో నేషనల్ లెవెల్లో పేరు పెద్ద స్టార్ డైరెక్టర్ లాగా అయిపోయారు. ఇప్పుడు ఒక మేనియా, మామూలు మేనియా కాదు. ఆయన ఆల్రెడీ స్టార్ డైరెక్టరే సార్, సూపర్ స్టార్ డైరెక్టర్ ఆయన. అండ్ ఇప్పుడు ఇంకా ఇప్పటి వరకు మన వరకే తెలిసింది. దీని తర్వాత ఏంటంటే ఇంటర్నేషనల్ తెలుస్తుంది. ఓకే. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా ఈ సినిమాకి మీరు పని చేయటానికి ప్రధానమైనటువంటి కారణం సుక్కు సారేనా లేకపోతే ఇంకెవరన్నా? బన్నీ సార్, సుక్కు సార్ ఇద్దరు వాళ్ళే చూస్ చేసుకున్నారా మీరు కావాలని చెప్పేసి? అంటే ఊ అంటావా టైంలో నా ప్రొఫైల్ ఏమి పవన్ గారు అని ఒక కో డైరెక్టర్ ఉన్నారు. ఆ కో డైరెక్టర్ గారు నా ప్రొఫైల్ వాళ్ళ దాకా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా నా జర్నీ అలా స్టార్ట్ అయింది. ఓకే. యాక్చువల్గా గణేష్ ఆచార్య మాస్టర్ పేరే వచ్చింది కదా, మీ పేరు ఎందుకు కనీసం అసలు ఎక్కడ వేసినట్లేరు కదా? వేసారు సార్. టైటిల్ కార్డ్ లో ఉంటుంది సార్. పొలాకి గణేష్ ఆచార్య విత్ పొలాకి విజయ్ అనేది కూడా. ఓకే, రైట్. అంటే అందులో ఎక్కువ అంటే ఆమె సమంత గారు చేసినటువంటి ఆ మూమెంట్స్ అయితే ఉండవు, చిన్న చిన్న మూమెంట్స్ అవి. అంటే ఎంతమందికి అది రీచ్ అయిందంటే ఆ పాట అసలు అంటే ఈ యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ పాటకి మ్యాచ్ అవ్వగల పాట ఇందులో ఉంటుందా ఉండదా అనే ఒక డౌట్ కూడా వచ్చింది. అంటే యాక్చువల్గా కిసిక్ అనే సాంగ్ వచ్చింది కానీ బట్ ఊ అంటావా ఆ పాట ఏదైతే ఉందో
దాని రీచింగ్ అనేది వేరే లెవెల్ అది అనే చెప్పాలి. అది డెఫినెట్లీ సార్. ఇప్పుడు ఏదైనా కూడా విజువల్ చూసిన తర్వాత మాట్లాడతాం సార్. అదే. December 5th కి విజువల్స్ అన్ని రకాలుగా అన్ని సాంగ్స్ చూస్తే అప్పుడు అన్ని సెట్ అవుతాయి సార్. అదే. సో ఈ సినిమాకి వస్తే మామూలుగా నేను మళ్ళీ అంటే ఓ అంటా మావ అనేది మీ కెరీర్ ని మార్చినటువంటి పాట 100%. మీ మధ్యలో మీరు చాలా సినిమాలు చేశారనుకుంటా కదా. అవును సార్. పెద్ద హీరోలతో చాలా చేశారు, హిట్స్ కూడా వచ్చాయి సార్. నానితో చేశారు. అవును సార్. హాయ్ నాన్న చేశాను అండ్ ఈగల్ చేశాను రవితేజ గారితో. అండ్ అలాగే హిట్ సాంగ్స్ లో కళాజోడ కాలేజ్ పాప ఒకటి, అండ్ తర్వాత లింగిడి ఇలా చాలా చేశాను సార్. అదే. సో అంటే విజయ్ పులాకి మాస్టర్ అంటే మళ్ళీ నువ్వు అంటావా తర్వాత ఆ పాటకి మీరు ఏదైతే ఇచ్చారో మూమెంట్స్ అదే ఈ సినిమాకి మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చేలా చేసి అనుకోవచ్చా, లేకపోతే ఇంకేదన్నా అంటే ఈ పాట ఇప్పుడు పుష్ప అనే పాట చాలా కీలకమైనటువంటి అంటే టైటిల్ సాంగ్ కదా, దానికి మీరు రావటంలో అంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ పాట చేసిన ఎక్స్పీరియన్స్? అంటే ఫస్ట్ యాక్చువల్లీ ఆ సాంగ్ రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మేము జాతర సాంగ్ చేసాం సార్. ఫస్ట్ చేసిన జాతర సాంగ్. జాతర సాంగ్ లో నా వర్క్ చూసి సుక్కు సార్, బన్నీ సార్ మళ్ళీ నాకు ఈ టైటిల్ సాంగ్ ఇవ్వడం జరిగింది. ఓకే. అంటే రెండు కీలకమైనటువంటి పాటలు. డెఫినెట్లీ సార్. ఒకటేమో టైటిల్ సాంగ్, ఒకటేమో సినిమా కథకు మొత్తానికి కీలకమైనటువంటి జాతర. 100% సార్. 100% అసలు సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్ అది జాతర. జాతర సెటప్ అనేది మనం అందరం చూసి మాట్లాడుకునేది ఆ జాతర సెటప్ గురించి. సో అలాంటి మెయిన్ సీక్వెన్స్ లో నేను ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. నేను ఎప్పటికీ బన్నీ గారికి సుక్కు సార్కి రుణపడే ఉంటాను. ఈ రెండు పాటల్లో బన్నీ గారు ఎక్కువగా మూమెంట్స్ ఇచ్చిన పాట ఏది? ఉన్నాయి సార్, రెండు ఉంటాయి. రెండిట్లో కూడా మీరు ఒక మ్యాజిక్ కనిపిస్తుంది సార్. ఆయన క్యారెక్టర్స్ నుంచి మాకు ఏంటంటే ఈ రోజు ఈ మూమెంట్స్ అన్ని రావడానికి రీజన్ ఏంటంటే సుక్కు సార్. ఆయన ఇచ్చే ఇన్పుట్స్, ఆయన కొన్ని ఇచ్చే ఇన్పుట్స్ ఉంటాయి. ఆ ఇన్పుట్స్ నుంచే ఇప్పుడు ఒక క్యారెక్టరేషన్, ఆ క్యారెక్టరేషన్ నుంచే వచ్చినవి ఇవన్నీ మూమెంట్స్. అంటే కథలో భాగంగానే వస్తాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు మీ టీ మూమెంట్ చేసింది కూడా ఏంటంటే పార్ట్ 1 లో అంటే ఆయన బిస్కెట్ తింటూ టీలో ముంచుకొని బిస్కెట్ తింటూ ఉంటది. సో నేను అక్కడ నుంచి తీసుకుంది ఆ మూమెంట్. పార్ట్ 1 లో లేదు సార్. నార్మల్ గా పార్ట్ 1 లో సినిమా స్టార్టింగ్ లో ఒక సీక్వెన్స్ లో ఆయన అలా టీ గ్లాస్ పట్టుకొని ఉంటారు. దాని నుంచి తీసుకున్నారా? నేను దాని నుంచి ఏంటంటే ఓకే ఆయన క్యారెక్టరేషన్ సార్. క్యారెక్టరేషన్ అది ఆయన కూర్చొని అలా టీ తాగుతూ ఎందుకు దీని నుంచి చేస్తే బాగుంటదేమో అనిపించింది. అలానే ఇప్పుడు షూ మూమెంట్ ఉంది, ఫోన్ మూమెంట్ ఉంది. ఫోన్ మూమెంట్ చేసినప్పుడు ఏంటంటే ఈయన ఆల్రెడీ ఒక రిచ్ నెక్స్ట్ పుష్పరాజ్ అయిపోయాడు. పుష్పరాజ్ అయిన తర్వాత డెఫినెట్ గా ఈయనకి ఒక ఫోన్ ఉంటది. అలా అనుకొని నేను అలా ఫోన్ మూమెంట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ అంత మీ మైండ్ కూడా క్రియేటివ్ అంటే ఆయన చెప్పలాక ఈ షూ మూమెంట్ కానీ, ఈ ఫోన్ మూమెంట్ కానీ, ఈ టీ మూమెంట్ కానీ ఇవన్నీ కూడా మీ బ్రెయిన్ నుంచి పుట్టినా? సూపర్. నా బ్రెయిన్ నుంచి వచ్చింది సార్. అదే అంటున్నాను సార్. అవన్నీ ఆ క్యారెక్టర్ లో ఆయన సృష్టించడం వల్లే నాకు అక్కడ నుంచి అలా పుట్టాయి. సో మీరు ఇవి ఇచ్చినప్పుడు, ఈ మూమెంట్స్ ఇచ్చినప్పుడు సుక్కు గారు ఏమన్నారు? సుక్కు గారు సూపర్ హ్యాపీ సార్. సుక్కు సార్ అయితే చాలా హ్యాపీ. ఆయన లైక్ గాడ్ ఫాదర్ లాగా ఆయన అంటే ఒక కొడుకులా చూసుకుంటాడు. అసలు అంటే చాలా ఇష్టంగా చూసుకుంటారు సార్ ఆయన. చాలా ఆయనకి నచ్చితే మాత్రం మీరు ఆయన ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. చాలా హ్యాపీ సార్. ఆయనతో అంటే అంత లెజెండరీ డైరెక్టర్ గారితో నేను పనిచేయడం నాకు వెరీ లక్కీ. అదే. సో అంటే మామూలుగా ఆయన ఒక పట్టాన ఏది కూడా నచ్చదు ఆయనకి, పర్ఫెక్షనిస్ట్ కదా. మరి 3 సంవత్సరాలు అది ఒక 2 సంవత్సరాలు, ఇది ఒక 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒకే ప్రాజెక్ట్ అని చెప్పాలి నిజంగా చెప్పాలంటే. మరి ఎంత ఆయన ఓపిక ఉండాలి, ఆయన ఓపిక మ్యాచ్ అయ్యేలాగా మీరు ఆయనతో పని చేసే వాళ్ళకు కూడా ఓపిక ఉండాలి. 100% సార్, 100%. ఇప్పుడు ఆయనకి నచ్చాలి అంటే ఆయనకి అంత ఈజీగా ఏది నచ్చదు. ఆయనకి నచ్చాలంటే ఎన్నో వర్షన్స్ చేయాలి ఆయనకి. అంటే ఆ క్యారెక్టరేషన్ ఏది మేము ఏంటంటే మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా మేము అక్కడ ఎలా షూట్ చేస్తున్నామో ఆల్మోస్ట్ ఇక్కడ అలా షూట్ చేసి చూపించేవాళ్ళు. బికాస్ సార్ ఏంటంటే పిన్ టు పిన్ చూస్తారు, అంత పర్ఫెక్షనిస్ట్.
ఓకే. ఆయనకి ప్రతిదీ వెరీ క్లారిటీగా ఉండాలి. అంటే ఏది కూడా అంత ఈజీగా వదిలేస్తారు. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదో క్యారెక్టర్, ఒక పోలీస్ క్యారెక్టర్ ఏంటంటే ఒక మన సిల్అవుట్ లో కనిపిస్తుంది. సిల్అవుట్ అంటే మనకు కనిపించదు అంతే, ఫేసులు ఏమి మనకు తెలియదు, ఒక నీడ, ఒక షాడో లాగా ఉంటుంది. బ్యాక్ సైడ్ తిరిగి ఉన్న సిల్అవుట్ క్యారెక్టర్ కి బ్యాక్ సైడ్ ఇప్పుడు నాకు ఇలా హెయిర్ ఉంది కదా, నార్మల్ గా ఏంటంటే పోలీస్ క్యారెక్టర్ కి హెయిర్ ఇక్కడ దగ్గర ట్రిమ్ చేస్తారు. అలా ట్రిమ్ లేదనుకొని ఆ క్యారెక్టర్ మళ్ళీ తీసి మళ్ళీ ఆయనతో చేయించుకొని మళ్ళీ నిలబెట్టారు. సిల్అవుట్ లో ఎవరు చూస్తారు? అంత పర్ఫెక్షనిస్ట్. ఓకే, అంత మైల్యూట్ డీటెయిల్ కూడా ఆయన పట్టించుకుంటారు. వెరీ మైన్యూట్. మీరు ఒక పాట తీయడానికి అంటే మామూలు యూజువల్గా అయితే 3 రోజులు 4 రోజులు మాక్సిమం 5 రోజులు అనుకుందాం. మీకు కూడా అంతే పట్టిందా? లేకపోతే దీనికంటే ముందు రిహార్సల్ చేసుకుని ఉంటారేమో కదా సార్? 3 months రిహార్సల్ జరిగింది సార్. 3 months? yes sir, 3 months. ఏది 2 పాటలకి? లేదు, ఒక్కొక్క సాంగ్ కి 3 months జరుగుతుంది. ఒక్కొక్క పాటకు 3 నెలలు రిహార్సల్ చేసుకొని సార్. డెఫినెట్ గా ఇప్పుడు ఈ రోజు జనాలు అంత గుర్తు పెట్టుకుంటున్నారంటే ఆ అవుట్పుట్ ని చూసి డెఫినెట్ గా. సో అన్ని కూడా అందు గురించి అన్ని కూడా హుక్ స్టెప్స్ లాగా అయిపోయినాయి అంటారా? 100% సార్. ఐ హోప్ జనాలకి ఏంటంటే ఇప్పటివరకు నాకు తెలిసి ఏ సాంగ్ లో కూడా ఒక సాంగ్ లో ఇలా 3-4 హుక్ స్టెప్లు ఏ సాంగ్ లో లేవు సార్. అవును, ఏదో ఒకటి ఉంటది. బట్ మన దాంట్లో ఆ సాంగ్ అలా కలిసి వచ్చింది అంతే. ఓకే. సో ఇప్పుడు అది అంటే ఆ పుష్ప పాట వచ్చిన తర్వాత మీకు అంటే ఆ స్పాట్ లో కానీ ఆయన ఏమన్నారు? బన్నీ ఏమన్నారు? బన్నీ సార్ అస్సలు ఫస్ట్ టీ గ్లాస్ మూమెంట్ చూసినప్పుడు అస్సలు అలా కొట్టి అదిరిపోయిందని చెప్పారు. అస్సలు మామూలు ఆయన స్టైల్ అంతే, ఓపెన్ అయిపోతారు కదా. ఆయన నచ్చితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు సార్. అస్సలు సూపర్, ఫుల్ ఎక్సైట్ అవుతారు ఆయన. ఆయన ఎప్పుడు సినిమా లోకంలోనే ఉంటారు సార్. ఎనీ టైం ఇంకేం చేయొచ్చు, ఆడియన్స్ కి ఇంకేం నచ్చుతుంది, ఎలా చేస్తే బాగుంటది అని ఆయన. సో మొత్తానికి అట్లు ఆయన్ని డైరెక్టర్ గారిని ఇద్దరిని ఇంప్రెస్ చేసేసారు. అండ్ ఇప్పుడు బన్నీ సార్ కూడా ఏంటంటే ఆయన హార్డ్ వర్క్ సార్. అంతే, అబ్బో అదేం ఓపిక అంటే ఈయన హార్డ్ వర్క్ కి ఈయన డెడికేషన్ కి అంటే ఎలా అంటే ఇద్దరికి ఎంత ఓపిక అంటే బన్నీ గారికి అయితే 2.5 hours పెయింట్ చేసుకుంటారు సార్. ఆ బాడీ పెయింట్ వేసి మేకప్ చేసి ఇయర్ రింగ్స్ నాకు అంటే చూడగానే ఏది పాట కోసమా లేకపోతే ఆ జాతర దానికా లేకపోతే మామూలు రోజు? సార్ ఇప్పుడు జాతర సీక్వెన్స్ మీరు చూసారు కదా. అవును. ఇప్పుడు ఆ మేకప్ అవన్నీ వేసుకోవాలంటే నార్మల్గా ఏంటంటే కూర్చొని నడుము పట్టేస్తుంది సార్. అవును. కానీ ఆయన ఆ ఏ బ్యాక్ పెయిన్ ఉన్నా సరే ఆయన వెళ్ళి మళ్ళీ అదే పవర్ తో చేస్తారు. అసలు అంతే పవర్ఫుల్ గా చేస్తారు. పర్ఫార్మెన్స్ లో ఎక్కడా తగ్గదు. ఓకే. అంటే ఇప్పుడు మనం ఇలా ఉన్నాం సార్, మనం ఎంతసేపు అని కూర్చుంటాం? ఒక 2.5 hours ఇలా కూర్చుంటే అంత ఈజీ కాదు కదా. మనకి కింద ఆల్రెడీ మొదలైపోతుంది, ఇలా కూర్చొని ఉండాలి, కదులుతా ఉంటాం, అసహనంతో కూర్చోలేము. అలాంటిది 2.5 hours కూర్చొని ఆయన వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి పర్ఫార్మ్ చేయాలి. ఆయన అంటే ఎంత ఓపిక ఉంటే అసలు ఊరికే అదే స్టార్స్. అప్పుడు మన పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఆ కాలంలో అయితే అంత ఓపికగా చేసేవాడు అని చెప్పేవాళ్ళు. ఈ కాలంలో అంత ఓపిక కూడా ఉండటం అనేది చిన్న విషయం కాదు. బహుశా ఆ ఓపిక వల్లే ఈ రోజుకి ఆ స్థాయికి వచ్చారు అని చెప్పేసి ఇంతమంది మాట్లాడుకుంటున్నామంటే ఓకే సార్. ఆయన హార్డ్ వర్క్, ఆయన మామూలు హార్డ్ వర్క్ కాదు. సో ఇవాళ మొత్తం దేశం, ఇంకా చెప్పాలంటే ఆయన మాటలను చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సో పుష్ప 2 కోసం ఎదురు చూస్తూ ఉండటం అనేది నా భాగ్యం అన్నారు కదా. సో అంటే ఆ స్థాయికి అంటే ఒక తన స్వయం కృషితోటే తను ఎంచుకున్న కథలు, దర్శకులు, సో దానివల్లే ఆయన స్వయం కృషితోనే ఆయన ఈ స్థాయికి వచ్చారంటే ఏమంటారు మీరు? 100% సార్. ఎవరు హార్డ్ వర్క్ లేకుండా, కష్టం లేకుండా ఎవరు ముందుకు రారు కదా సార్. అవును, అదే. సో మీరు అంటే బన్నీ గారి నుంచి ఒక ఏదైనా తీసుకోవాలంటే స్ఫూర్తిగా ఏ పాయింట్ని తీసుకుంటారు? స్ఫూర్తిగా ఇన్స్పిరేషన్? ఆయన ఇన్స్పిరేషన్ అంటే ఆయన డెడికేషన్ సార్. అంటే పని పట్ల డెడికేషన్ అంటే ఎంత స్టార్ పొజిషన్ లో ఉన్నా, ఏ పొజిషన్ లో ఉన్నా సరే ఆయన ఆ పని కోసం ఇచ్చే ఆ గౌరవం ఉంటది కదా,
అవును. ఆ రెస్పెక్ట్ ఉంటది కదా, ఉమ్, ఆ రెస్పెక్ట్ ఇస్తూ ఆయన ఇంకా 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 ఇంకేం చేస్తే బాగుంటదని ఉమ్, ఆయన ప్రతిదీ డీటెయిల్ గా చిన్న చిన్న మైన్యూల్స్ కూడా పట్టుకొని ఆయన చేస్తారు. ఉమ్, అలాంటిది అంటే అంత సూపర్ స్టార్ అయింది ఆయన అలా చేయడం అనేది గ్రేట్. ఓకే. అందులో నాకు చాలా బాగా నచ్చింది. ఉమ్, ఉమ్. అంటే పుష్ప 2లో పుష్ప 1లో భాగం అయ్యారు, అప్పుడు పుష్ప 2లో 2 పాటల్లో భాగం అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది, ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ సో హ్యాపీ. అంటే నేను పర్లా కిమిడి అనే శ్రీకాకుళం దగ్గర ఒక ఊరి నుంచి వచ్చిన ఒక కుర్రాడు, అవును సార్, అవును సార్. చూస్తానికి చాలా షార్ట్ గా ఉండే కుర్రాడు. సో మనం ఒకసారి పని మాట్లాడాలి సార్. ఆ, డెఫినెట్ గా మనం ఎలా ఉన్నా, ఎక్కడి నుంచి వచ్చినా, ఏం చేసినా మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. మన పని మన మాట్లాడితే చాలు, yes. అంతే. ఉమ్, అంటే నేను ఒకటి ఏం నమ్ముతానంటే సార్, ఎప్పుడు కూడా మన పని ఏంటి అని మనం గుర్తుపెట్టుకొని మన Hmm. పని చేసుకుంటూ పోతే డెఫినెట్ గా ఆ పనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓకే. మన పక్కన వాడి గురించి ఆలోచించకుండా మన పని ఏంటి అనేది ఆలోచించుకుంటూ చేసుకుంటే ఉమ్, డెఫినెట్ గా విల్ రీచ్. ఉమ్. అదే దీనికి ఆన్సర్ చెప్పండి. సార్ అదే ఈ సినిమాలో భాగం కావడం, 2 పాటల్లో భాగం కావటాన్ని ఎలా తీసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు? డెఫినెట్ గా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్. ఉమ్, అంటే ఈ సినిమా ఏంటంటే చాలా ఒక అంటే ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సార్ రేపు పొద్దున మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఉమ్, ఓ ఈ సినిమాలో మనం పని చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అవును. నేను ఇప్పుడు 1 ఇయర్ ట్రావెల్ చేశాను సార్. 1 ఇయర్ 2 పాటల కోసం. అంటే 2 పాటలు అంటే మన ఇది కూడా చేశాను సార్. ఇది మన చూసేటి కూడా చేశాను, ఓకే. అది కూడా చేశాను. బట్ పూర్తిగా అయితే ఈ సాంగ్ ఎక్కువ చేశాను సార్. ఓకే. ఈ 2 సాంగ్స్ ఎక్కువ చేశాం. ఉమ్, చూసేటికైతే అది గణేష్ మాస్టర్ తో కలిసి చేశాము అది కూడా. ఓకే. సో అలా ఇప్పుడు అంటే మాస్టర్ ఈయన సుక్కు గారు ఉండమన్నారా, అవును సార్. లేకపోతే ఆల్రెడీ లేదు సార్, మేము నార్మల్ గా ఏంటంటే ఆ ఫైట్ పాటకు కూడా ఆయన కూడా చేశారు కదా అది? అవును సార్, ఫైట్ లో కూడా ఉన్నాం సార్. Actually. అంటే మా టెక్నీషియన్స్ అందరూ ఉండాలి సార్. ఓకే. అంటే అందరు అదే అంటున్నాను సార్. అంటే అలా అందరినీ అలా ఒక్క దగ్గర పెట్టుకొని అలా పనిచేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఉమ్. మీరు వేరే ఆఫర్లు వచ్చి ఉంటాయి, వేరే సినిమాలు పనిచేయాల్సి రావచ్చు, కానీ ఈ సినిమాకి ఇంత టైం స్పెండ్ చేయటం, మీకు వచ్చి ఇచ్చే రెమ్యూనరేషన్ ఏదైతే ఉంటుందో అది అంతే ఉంటుంది కదా, ఏదైతే మాట్లాడుకున్నారో అంతే ఉంటుంది కదా, దానికి మరి ఇంత అవసరం అంటారా మీకు, ఇంత గట్టి పెట్టడం? సార్ సినిమా కోసం సార్ మనం ఏదైనా సినిమానే. ఇప్పుడు నేను ఫ్రీ టైంలో ఉండేటప్పుడు వేరే పనులు కూడా చేసుకునేవాడు. ఓకే. అంటే ఇక్కడ ప్రాక్టీస్లు జరిగేటప్పుడు ఒక్కొక్కసారి ఒకటి మన నార్మల్ బయట సాంగ్స్ ఏంటంటే ఒక 4 days 5 days సాంగ్స్. ఓకే. ఇదంటే మనకి 20 days 15 days ఒక్కొక్క సాంగ్. సో మీరు ఆన్ సెట్స్, ఈ పాట పుష్పరాజ్ పాట ఎన్ని రోజులు పట్టింది ఆన్ సెట్స్? ఇది 15 days పట్టింది. 15 days పట్టింది. 15 days. దానికి 3 months రిహార్సల్స్. అవును సార్. సో అంటే 100 రోజులు పైనే మొత్తానికి ఒక పాటకి. అంటే ఈ rehearsals ట్రావెల్ సార్. ఈ రిహార్సల్స్ లో హీరో కూడా ఉంటారా? లేదు సార్, కొన్నిటి వస్తుంటారు సార్. ఓకే. ఆయన ఎక్కడైతే కొంచెం క్లిష్టమైన మూమెంట్స్ ఉంటాయో అవి సార్ నాకు తెలిసి ఏది రిహార్సల్ చేయలేదు సార్. ఆయన రిహార్సల్ చేయలేదు సార్. సో ఆయన మరి ఆయన అన్ని మామూలు spot- డాన్సర్ కదా? ఈవెన్ టీ గ్లాస్ కూడా స్పాట్ లోకి వచ్చి చేశారు సార్ ఆయన. ఓకే. నేనే ఇంకా భయపడ్డా, అంటే అది కొంచెం ట్విస్ట్ చేయాలి కింద పడుతుందేమో అని కొంచెం అనుకున్నాను, కానీ ఆయనే స్పాట్ లోకి వచ్చి అంటే టీ కూడా దాంట్లో పడకూడదు. పడకూడదు. అది చాలా మంది ఏంటంటే సీజీ అనుకుంటున్నారు సార్, అది ఒరిజినల్ టీ. ఒరిజినల్ టీతో చేశారు ఆయన. ఆయన కూడా దాని తగ్గట్టుగా పడకుండా కింద పడకుండా. అది అంత ఈజీ కాదు. ఆయన అసలు ఎలా వచ్చి చేశారో ఏమో, గ్రేట్. అంటే బన్నీ లాంటి ఒక టాప్ డాన్సర్ కదా హీరోల్లో, మనకు ఉన్నటువంటి టాప్ 1 2 అంటే ఆయన పేరు చెప్తారు ఎవరైనా కానీ. సో ఆయనతో ఇలా స్టెప్స్ వేసాడు, మీకు కూడా ఒక మాస్టర్గా ఆ తృప్తి వేరే ఉంటుందేమో కదా ఆయన చేపిస్తుంటే. చాలా సంతోషం సార్. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు మనం నేనున్న ఏజ్ లో బన్నీ అవని, ఆర్య అవని, ఆర్య 2 అవని ఇవన్నీ చూసి వచ్చేవాళ్ళం కదా. సో ఏంటంటే ఆయన చేత స్టెప్ వేయించినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, నేను కొరియోగ్రాఫ్ చేసింది బన్నీ సార్ అలా చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఆర్య అనే సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నాను సార్. అవునా? అంటే నేను నార్మల్గా నేను ఇంద్రా టైంలో అయితే 3rd class లో ఉన్నాను సార్. ఇంద్రా టైంలో. ఓకే. ఇంద్రా సినిమానే 22 సార్లు చూసాను సార్, ఆ ఒక్క పాట కోసం. ఓకే. ఏ పాట?
అదే సార్ దాయి దాయి దాయి. దాయి 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 అమ్మ. అవును సార్. ఓకే, అంత ఇష్టం అనమాట. అంతే చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అంటే ఒకవేళ ఆ పాటకే ఇన్స్పిరేషన్ మీరు డాన్స్ అవును సార్ అవును సార్. డాన్స్ మాస్టర్ అవడానికి డాన్స్ మాస్టర్ అనేది నాకు ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు లేదు సార్. డాన్సర్. డాన్స్ నేర్చుకోవాలంతే. ఓకే. డాన్స్ నేర్చుకోవాలంతే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే డాన్స్ నేర్చుకుంటూ మనం అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ పెట్టేవాళ్ళు యూట్యూబ్ లో. అవేమి సడన్ గా మా రామ్ సార్ ఉన్నారు కదా, రామ్ పోతినేని గారు. అవును. సో ఆయన చూసి నన్ను పిలిపించారనమాట. బాగా చేస్తున్నావు అబ్బాయి, కొరియోగ్రఫీ బాగా చేస్తున్నావు, ఒక 3 songs డెమో చేసి చూపించంటే అప్పుడు చేసి చూపించా ఆయనకి. నాకు అంటే కొరియోగ్రాఫర్ గా ఒక ఆలోచన క్రియేట్ చేసిందే రామ్ గారు అండి. అందులో ఈ దాయి దాయి దామ కూడా ఉందా మీరు లేదు సార్. నేను ఇక్కడ దాయిదాదం అనేది ఊర్లో ఉండేటప్పుడు సార్. ఓకే. నేను ఇక్కడ చేసినప్పుడు ఊరికే వేరే హిందీ సాంగ్స్, తెలుగు సాంగ్స్ అలా చేసి మిక్స్డ్ చేసా అలా యూట్యూబ్ లో పెట్టేవాడిని. అది చూసి పిలిపించారు దీన్ని చేశారు కదా రీసెంట్ గా. స్మార్ట్ శంకర్ చేశాను సార్. పాట మాత్రం పెద్ద హిట్ అయింది. చాలా పెద్ద హిట్ అయింది. అది ఏంది, అది ఏం పాట అది? మారు ముంతా చోరు చింత. మారు ముంతా చోరు చింత. స్పీడ్ సాంగ్, బాగా చాలా సాంగ్. లెజెండరీ డైరెక్టర్ పూరి గారు. ఆయన చిన్నప్పుడు సినిమాలు చూసుకుంటూ ఆయనతో కలిసి పనిచేయడం అనేది చాలా హ్యాపీ సార్. అసలు ఆయన స్పీడ్ అంటే ఏదైనా సరే టక్క 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 టక్కని చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఆయన మోటివేషన్ ఇస్తారు సార్. ఇప్పుడు కొన్ని ఇన్స్టాగ్రామ్ లో పూరి గారు కొన్ని మోటివేషన్ వీడియోస్ ఉంటాయి. అవును. అవి చూస్తే మనకి పాడ్‌కాస్ట్ అంటారు కదా, అవన్నీ చేసి పెడుతూ ఉంటారు కదా, వారానికి కూడా పెడుతుంటారు. అది చాలా బాగుంటుంది. అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. మీరు కూడా ఇన్స్పైర్ అవుతుంటారు అవి చూసుకొని? 100% సార్. అవి వింటూ ఆయన ఒకటి ఉంటుంది సార్. ఎప్పుడు అంటే ఒక రైల్వే స్టేషన్ లో రైల్వే స్టేషన్ లో మనం వెయిట్ చేసేటప్పుడు మన ట్రైన్ కోసం వెయిట్ చేయాలని అంటారు. అంటే వేరే దానికి మనకు ఓపిక్ గా మన ట్రైన్ కోసం మనం వెయిట్ చేస్తే మన లైఫ్ బాగుంటదని. సో ఆ కొటేషన్ మనం దేనికో ఏ రైలు ఎక్కడానికి వచ్చామో దానికోసం వెయిట్ చేయాలి. సరే మనకు అంత ఓపిక లేక మనం వెళ్ళిపోతాం అంటే మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఓకే. ఒకవేళ లేట్ అయినా కానీ దానికోసం వెయిట్ చేయాలి. మనం ఎక్కవలసిన రైలు అదే. అంతే. మనం ఏది ఎక్కాలో దానికోసం వెయిట్ చేస్తేనే అప్పుడే సక్సెస్ అనేది సాధిస్తాం చెప్పి ఇలాంటివన్నీ కూడా స్ఫూర్తి పొందుతూ ఉంటారు. రామ్ తో మీరు అదేనా ఫస్ట్ చేసిన పాట అదేనా? అవును సార్. మారుముంతా చోటు చింత. ఆయన యాక్చువల్గా అంత ముందే కదా ఆయన పిలిపించాడు మిమ్మల్ని. అదే సార్. నాకు అప్పుడు కార్డ్ లేదు సార్. యాక్చువల్లీ ఓకే. కార్డ్ లేదు. ఎన్నేళ్ల క్రితం ఇది? ఎన్నేళ్ల క్రితం? 2013 లో అలా జరిగింది సార్. ఓకే. 11 ఏళ్ల క్రితం. 11 ఏళ్ల క్రితం ఆయన ఇంప్రెస్ చేశారు. అవును సార్. సో కలిసి మనం ఖచ్చితంగా పనిచేద్దాం అనుకున్నాం. సో అలా మొన్న రీసెంట్ గా అలా పిలిపించారు. అంత మంచి అంటే పెద్ద సినిమాలో అంత మంచి బ్లాక్ బస్టర్ సాంగ్ నాకు ఇచ్చినందుకు వెరీ హ్యాపీ సార్. మీరు డాన్సర్ గా కూడా చేశారా? బ్యాక్గ్రౌండ్ డాన్స్. నేను యాక్చువల్లీ రామ్ గారి సినిమాలో కూడా శివం మూవీలో ఒకటి చేశాను. శివం చాలా చేశాను సార్. డాన్సర్ గా కూడా చేశాను. సో మీ తోటి డాన్సర్ తో మీరు కూడా ఒక డాన్సర్ గా చేశారు. 100%. ఆ ఎక్స్పీరియన్స్ అంటే మా సీనియర్స్ కూడా ఏం చెప్పేవారు అంటే లైక్ నా కొలీగ్స్, నా సీనియర్స్ ఏంటంటే ఫస్ట్ డాన్సర్, తర్వాత అసిస్టెంట్. చాలా మంది అలా వచ్చినాళ్లే కదా. అలా చేస్తేనే మనకు తెలుస్తుంది సార్. అవును. ఈవెన్ డాన్సర్ల యొక్క కష్ట సుఖాలు కూడా తెలుస్తాయి సార్. 100%. ఇప్పుడు నేను ఎంత కొన్ని విషయాల్లో నేను ఎంత బాధపడేవాడిని నాకు తెలుసు ఒక డాన్సర్ గా. 100% సార్. ఇప్పుడు ఏంటంటే నేను అందు గురించే నా డాన్సర్లకి కూడా నేను ఏం చేయాలో అది చేస్తుంటాను. ఎందుకంటే బికాస్ నాకు తెలుసు వాళ్ళు ఏంటి అనేది. అక్కడి నుంచి మీరు వచ్చారు కాబట్టి నాకు తెలుసు. అదే. సో వాళ్ళని కూడా మీలాగా ఒక బ్రదర్స్ లాగా చూసుకుంటారు. 100% సార్. నా అసిస్టెంట్ అవని, నా డాన్సర్ అవని అందరినీ బాగా చూసుకోవాలి కూడా. ఓకే. సో మొత్తానికి అలా అంటే పూరి జగన్నాథ్ నుంచి కూడా స్ఫూర్తి పొందుతారు. అంటే ఎవరి దగ్గర మంచి విషయం ఉంటే దాని నుంచి మీరు తీసుకుంటా ఉంటారు. 100% సార్. అందులో డౌటే లేదు. ఎక్కడ మంచి ఏది ఉందో దాన్ని క్యాచప్ చేసుకోవడమే. అదే ఒకటి విన్నా నేను, సుక్కు గారితో పని చేసేటప్పుడు కొంచెం కొంతమంది టెక్నీషియన్స్ కానీ అంటే ఎవరైనా పనిచేసేవాళ్ళు తిట్టుకుంటా ఉంటారు, అమ్మాయి అంత అంటే ఆయన ఓపికకి ఒక్కోసారి. ఎందుకంటే ఒక్కో టేక్ 20 టేకులు కూడా తీసుకుని, ఒక షాట్ 20 టేకులు 30 టేకులు కూడా తీసుకునే సందర్భాలు ఉంటాయని. అట్లా ఒక డాన్సర్గా అంటే మీరు ఒక పాట చేసేటప్పుడు 15 రోజులు పట్టింది అన్నారు కదా పుష్పరాజు. సో ఇన్ని రోజులు ఆ 15 రోజులు తీసుకోవడానికి సుక్కు గారి చేయి కూడా ఉందంటారా? అంటే సార్ ఆయన కూడా చూస్తారు, ఆయన అంటే నేను ఒక్కటే అంటున్నాను సార్.
ఏది లేట్ అయినా ఏదైనా సరే మనం ఫైనల్ గా ఒక్క మాట మాట్లాడతాం సార్, అవుట్పుట్. ఎస్, ఫైనల్ గా మనం మాట్లాడుకున్న దాని గురించి. ఫైనల్ గా మనం మాట్లాడేది ఒక అవుట్పుట్ గురించి. ఆయన ఆ ప్రాణం పెట్టేస్తారు ఆ అవుట్పుట్ గురించి. ఓకే, అది పక్కన వాళ్ళకి ఏంటి ఇది అదే అనవసరం సార్. ఎవరైనా ప్రతి దాంట్లో ఈవెన్ అంటే ఒకటి పాటలే కాకుండా ఫైట్లే అన్నిట్లో కూడా ఆయన కూడా దగ్గర ఉంటారు, అన్ని చూసుకుంటా ఉంటారు. 100% సార్. సార్ ఆయన క్యారెక్టర్, ఆయన పుట్టించిన క్యారెక్టర్ సార్. అవును, ఆ క్యారెక్టర్ ఎక్కడికి పోకుండా ఆయన కాపాడుకుంటారు సార్. అదే, సో అందు గురించి మీరు మీ మీద కూడా దృష్టి పెడతారు. 100% సార్. ఈయన నేను అనుకున్నట్టు చేస్తున్నాడా పాటను లేదా? ఇప్పుడు అంతే కదా సార్. ఇప్పుడు ఆయన అనుకున్నట్టు నేను చేస్తున్నాను లేదు కూడా నా భయం కూడా ఉండాలి కదా, నా కేర్ కూడా నేను తీసుకోవాలి. మేము ఈ రోజు ఇప్పుడు నేను నార్మల్ గా ఏంటంటే 1 year అక్కడ ఉన్నాను అంటే ఎందుకంటే సినిమా కోసం సార్. ఈ రోజు పుష్ప గురించి ఇంతమంది మాట్లాడుకుంటున్నారంటే కేవలం అవుట్పుట్ డెఫినెట్ గా మీకు మాట్లాడేది అవుట్పుట్ సార్. బయట ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా మనం ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను కొరియోగ్రఫీ చేసినప్పుడు నేను ఏదో చేసేద్దాం అని అంటే అవ్వదు కదా. నేను రేపు పొద్దున్న నా లైఫ్ కూడా బాగుండాలి అని అంటే నేను నా అవుట్పుట్ పైన ఆధారపడి మీ వర్క్ ఏంటి అనేది కదా చూసి నెక్స్ట్ మాట్లాడతారు. మనం చాలా సినిమాలు కూడా సినిమా ఎలా ఉందంటే బాగాలేదు అంటారు, సినిమా ఎలా ఉంది ఇది అది అని అనేస్తారు. కానీ ఫైనల్ గా మనం ఏంటి అవుట్పుట్ అవుట్పుట్ దానికోసం ఏదైతే ఆయన మైండ్ లో ఉందో అది వచ్చేదాకా అంతే సార్. మీరు కూడా ఆయన పనిలో మీరు కూడా ఒక పార్ట్ గా మీరు చేసుకుంటూ వెళ్తారు. అంతే సార్. జాతర పాట గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ చెబుతారా? జాతర సీక్వెన్స్ సార్, డెఫినెట్ గా జాతరది మీరు చూసినప్పుడు మీకు ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు సార్. ఓకే, మీరు తెలియకుండా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. ఆయన పర్ఫార్మెన్స్ చూసి అంటే నార్మల్ గా ఏంటంటే పర్ఫార్మెన్స్ చేయడం వేరు, బట్ ఫింగర్స్ నుంచి హెయిర్ నుంచి ప్రతి బాడీలో పార్ట్ కూడా ఆడుతుంది, మాట్లాడుతుంది కూడా. అలా ఉంటది. అలా ఉంటదా? అలా ఉంటది. నాకు తెలిసి ఈ జాతర సీక్వెన్స్ లో పాటతో ఉంటది, ఫైట్ కూడా ఉంటది అనుకుంటా కదా. డెఫినెట్ గా మీరు ఇంకో 2 days లో చూస్తారు కాబట్టి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఓకే, వెయిట్ చేయాల్సింది అంతే. ఓకే, సో ఇప్పుడు మీరు అంటే విజయ్ పొలాకి అనే అతను ఎన్ని సంవత్సరాలు డాన్సర్ గా పనిచేశాడండి? నేను సార్ డాన్సర్ గా ఎన్నేళ్ల వయసులో వచ్చారు అసలు? నేను 2.5 years డాన్సర్ గా చేశాను సార్. 2.5 years డాన్సర్ గా చేశాను. 2015 లో కార్డు తీసుకున్నాను సార్. 2017 లో 17 ఎండింగ్ కి మాస్టర్ అయ్యాను సార్. 17 ఎండింగ్ కి మాస్టర్ అయ్యాను. ఏ సినిమా తోటి? కొబ్బరిమట్ట సార్. కొబ్బరిమట్ట. yes, సాయి రాజేష్ గారు. yes, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. అవును సార్. సంపు గారు. సో మొదటిసారి సంపు చేత డాన్స్ చేయించారు. 100% అవును. అదే యాక్చువల్లీ సంపు గారి ద్వారానే సాయి రాజేష్ గారు పరిచయం అయ్యారు. అందుకని బేబీ సినిమా కూడా చేశారుగా. అవును, బేబీ సినిమా సింగిల్ కార్డ్ మొత్తం అన్ని పాటలకి అది కూడా చాలా మీకు చాలా మంచి పేరు తెచ్చింది. చాలా మంచి పేరు. అవును. సో ఇప్పుడు హిందీలో కూడా చేస్తున్నాం సార్ బేబీ. మీకే అది కూడా లేదు సార్, ఏమో తెలియదు మా రాజేష్ గారు ఎలా. అదే సో అంటే మిమ్మల్ని మీ వర్క్ నమ్మారు కాబట్టి హిందీలో కూడా చెప్పారా? హిందీలో మీరే అని చెప్పారా? ఓకే, సో ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు చేశారు మాస్టర్? సార్ గుర్తుపెట్టుకోలేదా? లిస్ట్ చేసుకోలేదా? 100 దాటే ఉంటుంది సార్. అంతే. ఏంది 2017లో వచ్చి ఈ విత్ ఇన్ 7 ఏళ్ళు కూడా కాలేదు. ఎలా చేశారు మాస్టర్ ఇన్ని సినిమాలు? దేవుడు దయ సార్. అంతా దేవుడు 7 years లో 100 సినిమాలు చేసేసారా? ఇంకా దాటేసారు. మర్చిపోయారు. కాకు కూడా చేశారు. కాలో జాతర సాంగ్. కాలో కూడా జాతర సాంగ్. అవును సార్, కాలో జాతర సాంగ్ అది కూడా మంచి హిట్ వచ్చింది సార్. హిట్ వచ్చింది. ఆ అబ్బాయికి కూడా చాలా మంచి పేరు తెచ్చింది. కిరణ్ అబ్బవరం కూడా. కిరణ్ గారు కూడా ఏంటంటే ఆయన ఎప్పుడు అంత డాన్స్ కూడా చేయలేదంట. చేయలేదు. సో అది కూడా అలా కలిసి వచ్చింది. సో అంటే ఆ అబ్బాయిని చూసినప్పుడు ఏమనిపించింది అంటే మీరు అనుకున్నారా అసలు ఆ స్థాయి హిట్ అవుతుందని? అసలు లేదు సార్, నేను స్టార్టింగ్ ఏంటంటే లేదు సార్, వీళ్ళు చిన్న ఇన్పుట్స్ నాకు కొన్ని చెప్పినప్పుడు ఏంటంటే బట్ వీళ్ళు ఏదో క్రియేట్ చేస్తున్నారు అని మాత్రం అనిపించింది సార్. ఓకే, వీళ్ళు ఏదో అంటే ఒక తపంతో ఉన్నారు సార్. కిరణ్ గారు కూడా ఏంటంటే ఆయన కూడా ఒక తపంతో ఉన్నాడు, బాగా చేయాలి. ఈవెన్ ప్రాక్టీస్ అప్పుడు కూడా ఏంటంటే బాగా చేయాలి మాస్టర్, నాకు ఖచ్చితంగా బాగా చేయాలి మాస్టర్ ఈ సాంగ్. ఆయన వచ్చింది కూడా 1 day ప్రాక్టీస్కి వచ్చింది.
దాని తర్వాత మళ్ళీ స్పాట్ లో చాలా వరకు నేర్చుకున్నారు ఆయన. ఓకే. స్పాట్ లోనే నేర్చుకొని చేశారు, చాలా కసిగా చేశారు అసలు. ఓకే. అందు గురించి ఈ రోజు రిజల్ట్ కూడా అంతే మంచి మన రిజల్ట్, పెద్ద బ్లాక్ బస్టర్ మంచి. ఈవెన్ ఆ డైరెక్టర్స్ సుజిత్ అండ్ సందీప్ అన్నదమ్ములు. వాళ్ళిద్దరు కూడా అసలు చాలా, అంటే అంత ఒకరే కదా సార్, ఈవెన్ డిఓపి అవ్వని ఆర్ ఆర్ట్ డైరెక్టర్ అవ్వని లేకపోతే కాస్ట్యూమ్ డిజైనర్, అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంతో పనిచేశారు సార్. అదే. సో మీరు కిరణ్ అబ్బవరంకైనా అదే కష్టం పడతారు, అల్లు అర్జున్ అయినా అదే కష్టపడతారు. ఖచ్చితంగా సార్. మనం అలా సినిమా కోసం ఏదైనా సరే, చిన్నదవని పెద్దదైనా మనం ఎంత కష్టపడితేనే మనం ముందుంటాం. ఆ అబ్బాయిలో కూడా మీరు ఆ కష్టాన్ని చూసారా? కిరణ్ లో అవును సార్, చూసాను సార్. అందు గురించే సార్ ఈ రోజు ఆ సక్సెస్ వచ్చింది. ఒక కసితోటి తను ఎలా అయినా సరే ఒక కొట్టాలి, మనం ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసి ఆయనలో కనిపించింది. ఈ కాతోటి ఆయన ఖచ్చితంగా నెరవేర్చుకున్నాడు అది ఆ అభిష్టాన్ని బాగా సార్. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి దీని తర్వాత మీరు చేస్తున్నాం సార్. నెక్స్ట్ మళ్ళీ అంటే దీని తర్వాత పుష్ప 2 తర్వాత వస్తున్నటువంటి బిగ్ మూవీ అంటే ఏది మీది? నెక్స్ట్ మన భైరవం అని, మన భైరవం, రైట్. మీరు అవును చూశాను, నేను మీ స్టిల్ చూశాను. అవును సార్, భైరవం ని మన బెల్లంకొండ శ్రీనివాస్ గారిది చేస్తున్నాం. అది శంకర్ గారు అమ్మాయి కూడా కదా? అవును సార్, శంకర్ గారి అమ్మాయి అదితి శంకర్. అవును సార్, శంకర్ గారి అమ్మాయి. అది ఒకటి చేసాము. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ గారిది కూడా చేస్తున్నాం సార్. అది చాలా పెద్ద సినిమా సార్, భారీ బడ్జెట్ సినిమా. భారీ బడ్జెట్ అంటే మేము వార్తలో చెప్పాము, వార్తలో చూసాము, అత్యంత భారీ ఆయన కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పేసి కూడా. అవును, అది ఒకటి చేసాము. అండ్ మళ్ళీ మా రామ్ గారితోనే చేస్తున్నాం సార్. అవునా? నెక్స్ట్ మూవీ ఉందా? నెక్స్ట్ డైరెక్టర్ ఎవరండి దానికి? మహేష్ గారు. మహేష్ బాబు. అవును, మొన్నయ్య గారు రీసెంట్ గా లాంచ్ అయింది అది. అవును సార్, అవును సార్. అదే ఒకటి. సో దానికి ఏర్పాటు చేస్తారు ఒకటే తెలీదు సార్, ఇంకా చేస్తూ తెలీదు. చెప్పండి. మన ఇప్పుడు మ్యాడ్ 2 కూడా చేసాం సార్. మ్యాడ్ 2 సితారవాడలో. ఎస్, మ్యాడ్ 1 లో కూడా కళాజోడు కాలేజ్ పాప ఎలా హిట్ అయిందో, నెక్స్ట్ వచ్చే ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ కూడా ఖచ్చితంగా మీరు అదే అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా. అంటే మొత్తానికి ఏ సినిమాలో ఏ పాట చేసినా ఆ పాటలో విజయ్ పొలాకి మార్క్ అనేది ఖచ్చితంగా కనిపించాలనుకుంటా. అంత దేవుడు అంత పేరు రావటం, అంటే మీరు ఎవరికి అంటే కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటే ఎవరికి చెప్తారు? మీరు ఇలాంటి ఆఫర్లు రావటం, మీరు చేసిన పాటలకి ఇంత మంచి పేరు రావటం, పెద్ద పెద్ద సినిమాలకు పనిచేసే అవకాశాలు వస్తుండటం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన సాయి రాజేష్ గారికి, సంపు గారికి, అండ్ నాకు కొరియోగ్రాఫర్ గా ఒక ఆలోచన క్రియేట్ చేసిన మా రామ్ పోతినేని గారికి, అండ్ ఈరోజు ఇంత పేరు వస్తుంది అంటే ఫస్ట్ సుక్కు గారికి, బన్నీ గారికి. అండ్ ఇవన్నీ నేను ఇంత సాధిస్తున్నానంటే మా మాస్టర్, నాకు మా గురువు గారికి, ఏజాస్ మాస్టర్. ఆయన వల్లే నేను ఆ రోజు డాన్స్ నేర్చుకొని నేను చేయకపోతే ఈ రోజు ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. ఏజాస్ మాస్టర్ తో మీకు ఎక్కడ పరిచయం? అంటే నార్మల్ మన స్వర్ణ మాస్టర్ ఉన్నారు కదండి, స్వర్ణ మాస్టర్ వాళ్ళ బ్రదర్ అనమాట, ఒక తమ్ముడు కజిన్ బ్రదర్. సో ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట. సో అలానే మా తాతయ్య అమ్మమ్మని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. అంటే వాళ్ళదేంటి డెఫినెట్ గా, అంటే మా మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత అన్నయ్యని నన్ను తాతయ్య అమ్మమ్మ పెంచుకున్నారు అనమాట. మీ చిన్నతనంలో చనిపోయారా? ఎన్నేళ్ల వయసులో? అంటే నాకు 1 year అప్పుడు మమ్మీ చనిపోయింది, ఒక 7-8 years అప్పుడు డాడీ చనిపోయారు. మీరు స్కూల్లో చేరిన తర్వాత ఒక 2 ఏళ్లకే నాన్నగారు. అంటే చిన్నప్పటి నుంచి ఇంకా అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగింది. అంటే మీకు అమ్మ ప్రేమ అనేది తెలియదు, అమ్మమ్మ ప్రేమ తెలుసు మీకు. అమ్మమ్మే అమ్మ కూడానా? అమ్మనే అమ్మమ్మ, అమ్మమ్మే అమ్మమ్మ. ఓకే. సో అందుకనే అమ్మమ్మ తాతయ్యలు. సో మీ అమ్మ వాళ్ళ అమ్మా నాన్న, సో వాళ్ళే మిమ్మల్ని పెంచి పెద్ద చేశారా? సో ఈ రోజు వాళ్ళు మిమ్మల్ని చూసి మీరు సాధించినటువంటి తాతయ్య లేరు, అమ్మమ్మ ఉన్నారు. డెఫినెట్ గా ఆవిడ ఎప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటట్టు ఇంకా హార్డ్ వర్క్ చేస్తా, ఇంకా మంచి పేరు చేస్తా. మీరు మొదటి అంటే ఆ విజయం సాధించినప్పుడు అప్పుడు తాతయ్య ఉన్నారా? అప్పటికి లేరండి, అప్పటికే లేరు. అసలు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తాతయ్య గారు లేరు, ముందే వెళ్ళిపోయారు. సో మొత్తం అంతా కూడా అమ్మమ్మ అనమాట మీకు, అన్ని అమ్మమ్మే అయితే.
అమ్మమ్మ ఇప్పుడు ఈరోజు మీరు ఒక మనవడు సాధిస్తున్నటువంటి విజయాలు చూసి ఆమె కూడా సంతోషపడుతూ ఉంటుంది. 100% సో హ్యాపీ. ఇంకా మీ ఫ్యామిలీ ఇంకా ఏమి ఉన్నారండి, అన్నయ్య ఉన్నారు, పిన్నులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీ పెళ్ళి అండి నేను అడుగుతుంది. అంటే ఆల్రెడీ 2017లోనే మొదలు పెట్టేశారు, కార్డు వచ్చేసింది, మరి విజయాలు కూడా వచ్చేసినాయి. నువ్వు అంటావా అప్పుడే యాక్చువల్గా రావాల్సింది కదా, అప్పుడు కూడా చూద్దాండి. అంటే టైం తీసుకుంటారా? ఇంకా టైము ఇంకా ఎవరు రాలేదా మీ లైఫ్ లోకి? ఎవరు రాలేదా? ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సార్. అదే ఇంతవరకు ఎవరు రాలేదా మీ లైఫ్ లోకి ఆడవాళ్ళు? డెఫినెట్లీ సార్, దేవుడి దయ ఇంకెలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఉండారా అయితే మొత్తానికి? ఉండారు? లేదు సార్, అలా లేరా? ఎందుకు సిగ్గుపడుతున్నారు? అరే లేదు సార్. ఓకే, మీ వయసు అడగచ్చా నేను ఎంత? కొన్ని కొన్ని మాట్లాడకూడదు మన. అంతేనా? చిన్నోడినే సార్, చిన్నోళ్ళు. నేను చాలా చిన్నోడిని. 20s లో ఉండారా, 30s లో ఉండారా, 40s లో ఉండారా? అది నేను అడుగుతున్నాను. మీరు 40 దాకా అయితే అస్సలు కాదు సార్, అసలు సమస్య. 30s లో ఉన్నారు. ఓకే, మొత్తానికి అయితే త్వరలో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అయితే ఉంది. అంటే మిమ్మల్ని చూసుకోవాలి కదా మళ్ళీ ఒకరిని జాగ్రత్తగా. మీకు అంటే ఇవన్నీ చేసి అలిసిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత సో మీకంటూ ఒకళ్ళు తోడు ఉంటే అది వేరే ఉంటది కదా. సో ఇప్పుడు దాకా ప్రేమలో పట్టడం అయ్యేమి ఏదో ఉందా? నాకు ఆల్రెడీ సినిమా ఉంది సార్, నా ప్రేమ చాలు. అంతేనా? ప్రస్తుతానికి మీ ప్రేమ అంతా కూడా ప్రేమ సినిమా. ఓకే, సో ఒక్కసారి మిమ్మల్ని అంటే మీరు మీ ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా విజయ్ని అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఊళ్ళో ఉన్న పర్లాకిండి వాళ్ళు మీరు ఇప్పటికీ ఉన్నారా? మీరు ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు ఒక ఫ్రెండ్స్ గా వాళ్ళంతా కూడా? డెఫినెట్లీ సో హ్యాపీ సార్, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అసలు మాతో పాటు ఉండేవాడు ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉందిరా అని వెళ్తుంటారా పర్లాకి? అయ్యో ఖచ్చితంగా సార్, 1 year కి ఒకసారి వెళ్తుంటారు. ఓకే, అక్కడ ఏమైనా ఈవెంట్స్ అంటే మీ అంటే ఏమన్నా చేస్తుంటారా? ఊరికి వెళ్తుంటారా? ఇల్లు ఉంది అక్కడ? మీ ఇల్లు ఉన్నాయి సార్. ఓకే, ఇల్లు ఉన్నాయి. అయ్యో సార్ మామూలుగా అంటే మీరు మీ ఊళ్ళో మన విజయ్ వచ్చాడు అని చెప్పేసి అట్లా అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, గర్వపడుతుంటారు కదా. సో వాళ్ళు ఎవరు అంటే గౌరవం అనేది లభించిందా మీకు మీ ఊళ్ళో? ఆఫ్ కోర్స్ సార్, మన ఊర్లో మనకే దొరకపోతే ఎలా? అదే డెఫినెట్లీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు కదా ఎక్కడి దాకా వచ్చినందుకు. అంటే మీకు బాగా ఆనందాన్ని కలిగించేటువంటి ఊరికి సంబంధించి అంటే మీరు విజయాలు సాధించిన తర్వాత ఊరికి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా మెమరీ ఉందా? అక్కడ వాళ్ళు కురిపించినటువంటి ఆ ప్రేమ, అభిమానం అవన్నీ కూడా మన విజయ్ ఇంత ఎదిగాడు, ఇంత పేరు తెచ్చుకుంటున్నాడు. డెఫినెట్లీ సార్, అందరూ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా రెస్పెక్టబుల్ గా, మెయిన్ గా ఏంటంటే పెద్దవాళ్ళందరూ చాలా బ్లెస్ చేస్తారు నన్ను. అసలు నాన్న వీళ్ళందరితో కాకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు అసలు, అంటే వీళ్ళ అక్కడే ఉండిపోకుండా నువ్వు ఒక వేరే థాట్ లో ఉండి వేరే దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ రోజు ఎవరు లేకుండా నువ్వు ఈ రోజు ఇంత స్థాయికి రావడం అనేది చాలా హ్యాపీ అని అందరూ చాలా సంతోషంగా ఫీల్. ఇక్కడ మీ తోటి కొరియోగ్రాఫర్, మీ ముందు ఉన్నటువంటి మీ సీనియర్లు కానీ వీళ్ళల్లో మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు, మీకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? అంటే సపోర్ట్ అంటే సార్ ఇక్కడ ఎవరికి ఎవరు అంటే ప్రాపర్ గా ఎవరు ఏం సపోర్ట్ చేయరు సార్. ఓకే, ఎవరు పని వాళ్ళదన్నమాట. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏంటంటే నీకు ఈ సాంగ్ ఇస్తున్నా నువ్వు చేసుకో, ఆ సాంగ్ ఇస్తున్నాను ఎవరు ఏం చెప్పరు సార్. నేను ఇప్పుడు ఏంటంటే నేను 2017 నుంచి నేను 2017లో మాస్టర్ అయ్యాను సార్. బట్ నా బ్యాక్గ్రౌండ్ వర్క్ 2015 ఎండింగ్ కే స్టార్ట్ చేశాను సార్. ఓకే, నేను మాస్టర్ అవుతున్నాను. అంటే కార్డు వచ్చింది మాత్రం 2017లోనే, కానీ అంత ముందు నుంచే 2015లో కార్డు వచ్చింది సార్. 15లోనే వచ్చింది. 15లో 2015లో డాన్సర్ కార్డు తీసుకున్నాను. 2017లో మాస్టర్ అయ్యా. రైట్. సో 2015 కార్డు కూడా మారుతుందా? మాస్టర్ అనేది మారుతుందా? మారుతుంది సార్. ఓకే, డాన్స్ డైరెక్టర్ అంటే 2 ఏళ్లకే మీరు మార్చేశారు కార్డు, డాన్సర్ నుంచి మాస్టర్. అంటే నాకు ఆ ఆలోచన ఏంటంటే నాకు మాస్టర్ అవుదాం అనే ఒక ఆలోచన పుట్టిన నుంచి నా దగ్గర ఒక చిన్న బైక్ ఉండేది. ఆ బైక్ పట్టుకొని మణికొండ అవని ఆర్ ఫిలిం నగర్ అవని మాదాపూర్ అవని ఇలా తిరిగేవాడు.
నాకు పలానా దగ్గర ఒక ఆఫీస్ ఉంటుందని ఎవరు చెప్పేవారు కాదు. ఓకే. నాకు నేనే అడిగేసి ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కొని, లేదంటే ఒక ఏరియాలో ఏదో ఆఫీస్ ఉందంటే, ఇప్పుడు అమీర్పేటలో ఒక ఆఫీస్ ఉంది అని అనగానే అమీర్పేట వెళ్ళడం, అక్కడ నుంచి ఏదైనా పక్క బిల్డింగ్లో ఆడాను, ఆ పక్క బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ అలా కనుక్కొని నాకు నేను అలా వెళ్ళేవాడు. ఓకే. సో నేను ఇప్పుడు వెళ్ళగానే ఏది ఆఫర్ రాదు సార్. మనం ఒక 10 అంటే ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ రోజు ఒక ఆఫీస్ నుంచి నాకు కాల్ వస్తుందంటే నేను ఆ రోజు ఆ హార్డ్ వర్క్ చేయడం వల్లే. ఎవరు ఏ రకంగా ఎవరు సపోర్ట్ ఉండరు సార్. మనమే కష్టపడాలి. మన కష్టం అదే అంటున్నా. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతే సార్. మీరు అదే చేస్తూ వచ్చారు, అందుగురించే అదే చేస్తూ ఉంటా సార్ 100%. అదే అది చిన్నదైనా పెద్దదైనా సరే డెఫినెట్ గా ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేస్తాం. ఇప్పుడు ఈ స్టూడియో ఏంటి, మనం కూర్చున్న ఈ స్టూడియో నాదే సార్. అంటే ప్రాక్టీస్ చేసుకుంటారు ఇదంతా కూడా. సో మీరు ఏదైనా మూవీస్ కి సంబంధించినటువంటి అంటే కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు. అవును సార్. నార్మల్ క్లాసెస్ కూడా జరుగుతుంటాయి, బట్ ఎక్కువ శాతం మనకి మన సినిమా ప్రాక్టీస్ ఒక ఇన్స్టిట్యూట్ ఇది. అవును సార్. ఓకే. మీ శిష్యులు ఎంతమంది ఉంటారు ఇప్పుడు మీ దగ్గర? సార్ 10 మంది ఉంటారు. ఓకే. సో వీళ్ళందరూ కూడా మీ సినిమాలో పనిచేస్తూ ఉంటారు కదా, అంత బ్యాక్గ్రౌండ్ డాన్సర్లుగా చేస్తూ ఉన్న వాళ్ళే. సో ఏంటి మరి అంటే విజయ్ పొలాకి అసలైనటువంటి ధ్యేయం ఏంటి సార్? లక్ష్యం, ఒక టార్గెట్ ఏంటి? టార్గెట్ అంటే ఏం లేదు సార్. డెఫినెట్ గా మా గురువు గారు చిరంజీవి గారితో పనిచేయాలి, ఎన్టీఆర్ సార్తో పనిచేయాలి, రామ్ చరణ్ సార్తో పనిచేయాలి. ఆ అవకాశం వస్తే మాత్రం డెఫినెట్ గా. ఇంకో 2 పేర్లు ఎందుకు మర్చిపోయారు? 2-3 పేర్లు. ప్రభాస్. అయ్యో, ప్రభాస్ గారితో కూడా ఖచ్చితంగా పనిచేస్తారు సార్. మహేష్, పవన్ కళ్యాణ్. అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే బాగా డాన్సర్ కాబట్టి ఆయన టాప్ కదా. అవును సార్. సో ఆయన అంటే ఇష్టం కాదు సార్, ఇంకా వేరే ఉంటుంది ఆయన స్పెషల్. డాన్సర్స్ లో మీ గురువు లాగా మీరు భావించేది అంటే ఏజెస్ మాస్టర్ కాకుండా ఎవరన్నా ఉన్నారా పలానా వాళ్ళు? అంటే టాప్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా ఇదివరకు వాళ్ళలో ఎవరన్నా మీకు స్ఫూర్తినిచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంటే డెఫినెట్ గా ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఉన్నారు సార్. శేఖర్ మాస్టర్ అవని, ప్రభుదేవ్ మాస్టర్ అవని, వీళ్ళందరూ అంటే ఇన్స్పిరేషన్ సార్. ఓకే. వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మీరు కంటెస్టెంట్ గా చేసినప్పుడు జడ్జిలుగా ఉన్న వాళ్ళు ఎవరు? జడ్జిగా ఉన్నది రేఖా మేడం సార్. రేఖా మేడం అండ్ శంకర్ మాస్టర్. అప్పుడు సో శేఖర్ మాస్టర్ జడ్జిగా ఉన్న దానికి ఒక కంటెస్టెంట్గా వెళ్ళి ఈరోజు శేఖర్ మాస్టర్ పనిచేసినటువంటి సినిమాల్లో మీరు పనిచేయటం. సో ఆ మూమెంట్, అది ఆ జ్ఞాపకం కూడా ఒకటి మంచి. డెఫినెట్ గా ఇప్పుడు అంత పెద్ద కొరియోగ్రాఫర్స్, ఇప్పుడు వాళ్ళతో పాటు నేను వన్ ఆఫ్ ద అంటే ఆ పెద్ద లిస్ట్ లో నేను వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సో మొన్న రిలీజ్ అయినటువంటి ఆ పాట కూడా శేఖర్ మాస్టర్ చేసింది, అది కూడా చాలా మంచి. అవును సార్. బాగా పాపులర్ అయింది కదా అది. అవును సార్, బాగా అదే ఫీలింగ్స్. ఇప్పుడు అంటే ఈ పెద్ద లిస్ట్ లో రావాలంటే అంత ఈజీ కాదు సార్. ఈ రోజు అంటే శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, జానీ మాస్టర్, విజయ్ మాస్టర్ అంటే మనం హార్డ్ వర్క్ చేసుకొని మనం నిలబెట్టుకుంటేనే ఈ రోజు ఆ పొజిషన్ కి వస్తాం సార్. అంత ఈజీ కాదు. సో మొత్తానికి మీరు కూడా స్వయం కృషితోటి మొత్తం కష్టపడుతూ మీరు అన్నట్టు హార్డ్ వర్క్. అటు అల్లు అర్జున్ అంతే, సుకుమారు అంతే, శేఖర్ మాస్టర్ అంతే, అలాగే విజయ్ పొలాకి మాస్టర్ కూడా అంతే అనుకోవాలి. అంతే కదా. సో ఇదే కష్టంతో కనుక మీరు కనుక ముందుకెళ్తే నిజంగా మీరు అన్నట్టు ఈరోజు ఏదైతే జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ నేషనల్ వైడ్గా మంచి పేరు సంపాదించుకున్నారు. నాకు తెలిసి ఇప్పటికే ఊ అంటావు పాటకే మీరు నేషనల్ వైడ్గా మీకు గుర్తింపు లభించింది కదా, తెలిసింది. ఈ సినిమా తర్వాత రేపు జాతర పాట కూడా చూస్తే ఖచ్చితంగా విజయ్ పొలాకి 100% అందరికీ నచ్చేలాగా అయితే ఉంటుంది సార్. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ విజయ్ గారు. సో మీ పాటల్లాగానే మీరు కూడా స్వీట్గా ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు అనుకున్న ఏవైతే మీ భవిష్యత్తుతో కూడా చాలా బంగారు భవిష్యత్తుగా ఉండాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్.